నమస్తే, నేను మీ నాగేష్. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన ఈ కౌంటరు ఏదైతే కౌంటర్ ఇచ్చారో ఈ కౌంటరు వివాదాస్పదంగా మారింది. ఈరోజు సాయంత్రం అంటే కొన్ని గంటల ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిన్న తిరుపతిలో ఎవరైతే తొక్కిసలాటలో మృతి చెందారో 6గురికి వారికి సంతాపం ప్రకటించడంతో పాటు అలాగే వాళ్ళ కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించారో ఆ ఎక్స్గ్రేషియాకు గ్రీన్ సిగ్నల్ అంటే ఆమోదం తెలపడం కోసం ఈరోజు బోర్డు సమావేశం జరిగింది తిరుమల అన్నమయ్య భవన్లో. సమావేశం తర్వాత బిఆర్ నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం తీవ్ర వివాదాస్పదమైంది. అంటే పవన్ కళ్యాణ్ గారు మృతుల కుటుంబాలకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ప్లస్ ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో, అదనపు ఈవో అందరూ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి నిన్న బహిరంగంగా మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ధర్మకర్తల మండలికి కానీ అధికారులకు కానీ చురకలు అంటించారు. ఆయన క్షమాపణలు చెప్పమని పరోక్షంగా డిమాండ్ కూడా చేశారు. ఈ అంశానికి సంబంధించి బిఆర్ నాయుడు గారు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మేము క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు ఏమైనా లేచి వస్తారా అని ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే చనిపోవడం బాధాకరం, ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం మీద మేము చర్చించాము. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని లేదని కూడా చెబుతూనే ఈ రకమైన అంటే చనిపోయిన వాళ్ళు మేము క్షమాపణ చెప్తే లేచి వస్తారని ఒక మాట ఏదైతే మాట్లాడినారో ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ తీవ్రంగా ట్రోల్ అవుతోంది. నెటిజన్లతో పాటు అటు జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, ఆ తర్వాత ఎవరైతే 2 రోజుల క్రితం జరిగిన సంఘటనలో మృతి చెందారో వాళ్ళ కుటుంబ సభ్యులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులు, ఆ సంఘటన ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఈ బిఆర్ నాయుడు గారి వ్యాఖ్యల మీద తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా కూడా చైర్మన్ బిఆర్ నాయుడు గారు పాలక మండలి సమావేశంలో సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు తిరుపతిలో సమావేశం పెట్టి అసలు ఈ క్రౌడ్ కంట్రోల్లో అంటే టోకన్లు జారీ చేసే సిస్టమ్ను రన్ చేయడంలో అధికారులు, ధర్మకర్తల మండలి కూడా పూర్తిగా ఫెయిల్ అయింది. చైర్మన్కు, ఈవోకు, చైర్మన్కు, తిరుమల అదనపు ఈవోకు వీళ్ళు ముగ్గురికి అసలు సమన్వయం లేదు. ప్లస్ టీటీడీ అధికార యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, టీటీడీ అధికార యంత్రాంగానికి, జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి కూడా సమన్వయం కొరబడింది. ఎవరి ఈగోలతో వాళ్ళు పనిచేశారు కాబట్టే 6గురు చనిపోయారు భక్తులు. ఇది ప్రభుత్వానికి తీవ్రమైన చెడ్డ పేరు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా బిఆర్ నాయుడు గారు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది.